డియర్ స్టూడెంట్స్, ఐఐటి, జేఈ, ఎంసెట్, ఎన్డిఏ ఇంకా ఇట్లాంటి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏవైనా మనకి ఇంటర్మీడియట్ సిలబస్ ఏదైతే ఉందో అలాంటి సిలబస్తో రిలేటెడ్ అయి ఉన్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా కానీ మనం క్వశ్చన్స్ని ఈజీగా, అంటే మిగతా వాళ్ళు 1 to 5 minutes లేదా 10 minutesలో చేసే ప్రాబ్లమ్ని మనం విత్ ఇన్ ద సెకండ్స్, 5 seconds 10 secondsలో చేసే విధంగా మనం లెసన్స్ నేర్చుకుంటున్నాం. వీడియో లెక్చర్స్లో క్లియర్ షార్ట్ కట్స్ చెప్తున్నాను. సో మీరు చేయాల్సిందల్లా ప్రాక్టీస్ చేయడం, ఓకేనా? సో అంత వాల్యుయబుల్ కంటెంట్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కదా. సో మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ వాల్యుయబుల్ కంటెంట్ని చాలామందికి అవసరం ఉంది, ఓకే? సో కాబట్టి మీ ఫ్రెండ్స్కి చాలామందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? రైట్. సో మనకి ఐఐటి, జేఈ, ఎంసెట్ లాంటి వాటిలలో మనం చాలా, ఎందుకంటే ప్రతి ఒక్క మార్క్ వాల్యుయబులే. ఒక్కొక్క మార్క్ మనకి కొన్ని ర్యాంక్స్ని దూరం అయ్యేలా చేస్తుంది, ర్యాంక్ పెరిగేలా చేస్తుంది. నెక్స్ట్ మనం అనుకున్న మంచి కాలేజీలో సీట్ సంపాదించుకోలేకపోతాం. కాబట్టి ప్రాక్టీస్ ఖచ్చితంగా ప్రాక్టీస్ అవసరం. నేను చెప్పే షార్ట్ కట్స్ వినడమే కాకుండా ప్రాక్టీస్ చేయాలి. సో నేను చేస్తున్నప్పుడు ఏం చేస్తా అంటే మ్యాక్సిమం ప్రీవియస్ వీడియోలో చెప్పినవి కొంత రివిజన్ చేయడానికి, కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. మీరేం చేయాలంటే పాస్ చేసి ఆన్సర్ సాల్వ్ చేసి మళ్ళీ ఇక్కడ ఆన్సర్స్తో చెక్ చేసుకోండి, ఓకే? సో వీడియోలో నా ఫ్లోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంటుంది. కాబట్టి ప్రతి లైన్ని ఖచ్చితంగా వినండి, నేర్చుకోండి, ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేయబోతున్నాను, ప్రీవియస్ వీడియోలో చెప్పాను, కొంతమంది సార్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి సార్ అని అడిగారు. అక్కడ చెప్పాను ఎగ్జాంపుల్స్, బట్ ఓకే, ఐ విల్ ట్రై టు గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్, ఓకే? సో లెట్ us స్టార్ట్. సో లిమిట్లో ఫస్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. దానికంటే ముందుగా మనం ఎంసెట్లో చాప్టర్ వైజ్ వెయిటేజ్, ఐఐటి, జేఈలో కూడా అది కూడా చెప్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ దీని గురించి చెప్తున్నాను. సో నేను చేసే ప్రతి వీడియో ఐఐటి జేఈ పర్పస్, నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ఎంసెట్ పర్పస్. ప్రతి టాపిక్, ప్రతి కంటెంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రీవియస్ దానిలో మనకి చాప్టర్ వైజ్ వెయిటేజ్ అవి కూడా ఇచ్చాను. సో చూడనట్లయితే అవి కూడా చూడండి, ఓకే? డిస్క్రిప్షన్ లింక్లో కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకే? సో ఫస్ట్, వాట్ ఈజ్ యాక్చువల్లీ లిమిట్? Okay, so limit notation is limit f of x is approaches to L as x approaches to A, okay na? So దీన్ని ఎలా చదువుతాం మనం? f of x approaches to L as x approaches to A. approaches మీనింగ్ ఏంటి? approaches, that means we are reaching very close అంటే దగ్గరగా వెళ్ళడం, ఓకే? tends to అని కూడా చదువుతాం, tends to అని చదువుతాం, ఓకే? చిన్నపిల్లలకి ఏం చెప్తూ ఉంటామంటే, అక్కడ ఏదైనా ఫైర్ ఉందనుకోండి, ఫైర్ ఉంటే ఏం చేస్తాం? ఏదైనా స్టవ్ దగ్గరనో ఎక్కడైనా ఫైర్ ఉంటే, చిన్న అక్కడికి ఫైర్ దగ్గరికి వెళ్ళకు, ఓకే? సో చిన్న అక్కడ ఫైర్ దగ్గరికి అంటే స్టవ్ దగ్గరికి వెళ్ళకు. ఒకవేళ కనుక అక్కడికి వెళ్తే నీకు అదేంటి మండుతుంది, అది కనుక టచ్ అయితే మండుతుంది అని ఈ విషయం చెప్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఇది ఇక్కడ ఫైర్ అనుకోండి. సో ఇఫ్ వి అప్రోచ్ అంటే దానికి దగ్గరగా వెళ్ళినాం అనుకోండి. ఇఫ్ వి అప్రోచ్ టు ద ఫైర్, దానికి దగ్గరగా వెళ్తే ఏమవుతుంది? మనకి వేడి రావడం కానీ, మనం ఫీల్ అవుతూ ఉంటాం, ఓకే? ఎలా ఫీల్ అవుతూ ఉంటాం? వేడిగా ఫీల్ అవుతూ ఉంటాం, ఓకే? మండడం అలాంటి ఫీల్ అవుతూ ఉంటాం. దట్ ఈజ్ వన్ థింగ్. సో యాక్చువల్ లిమిట్ ఎక్కడి నుంచి జనరేట్ అయింది అంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని ఆరిజిన్ ఏది అంటే, ఇగో ఇదండి. దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ ది లిమిట్, ఓకే? ఫ్రమ్ జామెట్రీ నుంచి వచ్చింది. ఏంటి ఆ ఆరిజిన్ చూద్దాం, ఓకే? సో మనం ఈ జామెట్రీలో ఈ ఫిగర్స్ మనం చూసే ఉంటాం. వాట్ ఈస్ దిస్? ఈక్వలేటరల్ ట్రయాంగిల్, స్క్వేర్. వాట్ ఈస్ దిస్? పెంటగాన్. 5 sides ఉంటే పెంటగాన్ అంటాం, ఓకే? సో హెక్సగాన్, ఓకే? ఏం జరుగుతుంది? వాట్ డిడ్ యూ అబ్జర్వ్? సో ఇన్ ద
ఫస్ట్ ఫిగర్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, క్విక్ రివిజన్. మళ్ళీ ఏంటి సార్ మళ్ళీ లిమిట్స్ చెప్తున్నారు అనుకోకండి. సో కొంత పార్ట్ అందులో మిస్ అయింది, అందుకని దీన్ని ఇందులో కవర్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఈ రివిజన్ అంటే 5 to 15 minutes ఉంటుంది కావచ్చు ఈ రివిజన్. ఇందులో ఖచ్చితంగా మీరు మళ్ళీ కొన్ని విషయాలు కొత్త విషయాలు నేర్చుకుంటారు, అందుకనే రివిజన్ చేస్తున్నాను. ఓకే, సో బేస్ ఆరిజిన్ ఆఫ్ ది లిమిట్ రావడానికి గల కారణం ఇది, అందుకని మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఓకే, సో లిమిట్ దీనిలో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయండి 3. ఇందులో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి 4 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్ని ఏమంటాం రెగ్యులర్ ఫిగర్. ఓకే, రెగ్యులర్ అంటే ఇవన్నీ ఈక్వల్ సైడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో రెగ్యులర్ పాలిగాన్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, దట్ ఈస్ రెగ్యులర్ పాలిగాన్. సో ఇందులో 4 సైడ్స్ ఉన్నాయి, దట్ ఈస్ స్క్వేర్. ఇందులో 5 సైడ్స్ ఉన్నాయి, దట్ ఈస్ పెంటగాన్. ఇందులో 6 సైడ్స్ ఉన్నాయి, దట్ ఈస్ హెక్సగాన్. డిడ్ యూ అబ్జర్వ్ ఎనీ పాయింట్ ఇన్ దట్ వన్? ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తున్నారా? ఎస్, ఏంటంటే మనం నంబర్ ఆఫ్ సైడ్స్ని ఏం చేస్తున్నాం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి 3 ఉన్నాయి, తర్వాత ఎన్ని ఉన్నాయి 4 5 6 7 8 9 ఇలా సైడ్స్ని నేను ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాను. సైడ్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంటే ఏం జరుగుతుందో చూడండి. సో ఏం జరుగుతుందంటే కొంతకాలం తర్వాత మనం దాన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే లాస్ట్లీ వి విల్ ఫైండ్ ఏ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకే, సో దీన్నే మనం ఎలా చదువుతామంటే యాజ్ n. ఓకే, సో ఇఫ్ వి డినోట్ నంబర్ ఆఫ్ సైడ్స్ యాజ్ నంబర్ ఆఫ్ సైడ్స్ విత్ n, నంబర్ ఆఫ్ సైడ్స్ని nతో కనుక డినోట్ చేసినట్లయితే యాజ్ n అప్రోచెస్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ మీనింగ్ ఏంటి? లార్జ్ నంబర్, లార్జ్ క్వాంటిటీ. ఓకే, చెప్పలేనటువంటి ఒక పెద్ద క్వాంటిటీ. ఓకే, రైట్. సో యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ని మనం 3 4 కాకుండా ఒక ఇంకా పెద్దగా కనుక తీసుకున్నట్లు పోయినట్లయితే ఇప్పుడు మనం చాలా సైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇంకా పాలిగాన్ పెంచినట్లయితే ఆ చిన్న సైడ్స్ ఇప్పుడు ఇదేమైంది, ఇప్పుడు ఇక్కడ పెద్దగా ఉండే ఇది కొంచెం సైజ్ తగ్గుకుంటూ వచ్చింది. ఓకేనా, సో ఇంకా సైడ్స్ పెరిగిన కొద్ది ఏమైతే ఉంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ పెరిగిపోయి సో అవి చిన్న పాయింట్ లాగా ఫామ్ అయిపోయి ఆ పాయింట్స్ అన్నిటిని కలిపి మనకి ఏం ఫామ్ చేస్తాయి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. సో దాని మీనింగే అది. సో యాజ్ నంబర్ ఆఫ్ సైడ్స్ అప్రోచెస్ టు ఇన్ఫినిటీ దెన్ అవర్ polygon approaches to a circumference of a circle. So this is the origin of the concept of the limit. Okay, so అర్థమైంది అనుకుంటా. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్స్ అన్నారు కదా. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు 5 చెప్పాను. నెక్స్ట్ మీరు జనరల్గా ఎగ్జామినేషన్ సెంటర్స్కి ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటారు. ఈవెన్ Iit-Jee కావచ్చు, నెక్స్ట్ Eamcet ఎగ్జామ్ కావచ్చు, ఇంకా రకరకాల ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా. ఓకే, మీ IPA ఎగ్జామ్సే కావచ్చు. ఓకే, సరే మీ IPA ఎగ్జామ్ ఎన్ని గంటలకు అనుకుందాం, మార్నింగ్ 9 o'clock ఉంటుంది జనరల్గా. సో 9 o'clockకి ఎగ్జామ్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 kilometers దూరంలో మీ ఇల్లు ఉంది అనుకుందాం. ఓకే, 10 kilometers డిస్టెన్స్ అంటే అట్లీస్ట్ ½ an hour. ఓకే, సో 5 minutes అనుకోండి. 10 kilometers అంటే సరే మీరు దాన్ని మన స్పీడ్ని బట్టి ఎలానైనా వెళ్ళొచ్చు. సరే ½ an hour అనుకుంటున్నాను అండి మీ ఇల్లు నుంచి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్కి. సో 9 o'clock ఎగ్జామ్ అంటే 8:30కి మీరు అక్కడ రీచ్ అవ్వాలంటే 8 కన్నా మీరు ఇంటి నుంచి బయలుదేరాలి. ఓకే, సో దీన్ని ఎలా మనం చెప్పవచ్చు అంటే మనం ఇంటి నుంచి స్టార్ట్ అయినాం. ఇంటి నుంచి ఎన్ని గంటలకి 8కి స్టార్ట్ అయినాం. 8కి స్టార్ట్ అయ్యి కారు, బైక్, ఆటోనో ఇలానో వెళ్తున్నారు. ఓకే, వెళ్తుంటే 8కి స్టార్ట్ అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి 8:30కి. మన టైం అనేది ఏమవుతూ ఉంటుంది, మనం మూమెంట్ స్టార్ట్ అయిన కొద్దీ టైం అనేది ఏమవుతుంటే తగ్గుతూ ఉంటుంది. అంటే మీన్స్ 8 నుంచి దేనికి అప్రోచ్ అవుతుంటుంది, 8:30కి అప్రోచ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మనం దేన్ని అప్రోచ్ అవుతూ ఉంటాం, 8:30ని అప్రోచ్ ఉంటే మనం ఎగ్జామినేషన్ సెంటర్ని అప్రోచ్ అవుతూ ఉంటాం. సో వీఆర్ అప్రోచింగ్ ఎగ్జామినేషన్ సెంటర్ యాజ్ టైమ్ అప్రోచెస్ టు 8:30. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇలాంటి చాలా చూడవచ్చు, మనం రియల్ లైఫ్లో లిమిట్స్ని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ గ్రాఫికల్గా, జామెట్రికల్గా కూడా మీరు పర్ఫెక్ట్ అయి ఉంటేనే మీరు కొన్ని క్వశ్చన్స్ని ఎలా అంటే మనకి జామెట్రీ మనం టెక్స్ట్ బుక్లో రకరకాల బొమ్మలు కనబడుతూ ఉంటాయి, గ్రాఫ్స్ కనబడుతుంటాయి. మీరు 9th 10th కూడా అవి నేర్చుకొని ఉంటారు. 9th డ్రాయింగ్ ఆఫ్ స్ట్రేట్ లైన్,
ఉంది కదా, డ్రాయింగ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అంటే కొన్ని పాయింట్స్ తీసుకొని డ్రా చేయడము. నెక్స్ట్ 10th క్లాస్లో డ్రాయింగ్ ఆఫ్ పారాబోలాస్, నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్స్ కూడా డ్రా చేయడం నేర్చుకున్నారు. అంటే ఎందుకు ఉంటాయి మనకి ఇవన్నీ? ఓకే, జస్ట్ చాలామంది వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ వాటి వల్ల ఏంటంటే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రాఫికల్ నాలెడ్జ్ ఉంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో అబ్జర్వ్ దట్ దిస్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ దట్ ఈజ్ x+1. x+1 దేని నుంచి వచ్చిందో తెలుసా? దేని నుంచి వచ్చింది? యాక్చువల్గా ఇగో ఇలా ఆరిజిన్ నుంచి పోయే లైన్ ఏమంటామంటే y=x అంటాం. ఆ విషయం మీకు తెలుసు అనుకుంటాను, తెలిసి ఉండాలి. సో లైన్ ఇలా ఫస్ట్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ షేప్లో మిడిల్ నుంచి పోతే దట్ ఈజ్ y=x. ఇలా పోతే y=-x. ప్రీవియస్ దానిలో చూసాం వీడియోలో, రైట్? ఆ y=xకి ఒక 1 యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాన్ని 1 యూనిట్ లిఫ్ట్ చేయడం అనమాట. ఓకే, సో +1 డ్రా చేయడం మీన్స్ సేమ్ గ్రాఫ్ని ఒక 1 యూనిట్ లిఫ్ట్ చేయడం. 1 యూనిట్ లిఫ్ట్ చేయడం వల్ల సేమ్ 1 యూనిట్ పైకి వెళ్ళిపోతుంది, రైట్? ఓకే, సో 2 దగ్గర మనం ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తున్నాం. 2 దగ్గర లిమిట్ అబ్జర్వ్ చేస్తున్నాను. సో దానికి ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటంటే 2- అండి. ఓకే, సో దిస్ ఈజ్ ద లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. లిమిట్ x tends to a minus f of x is equal to L. అంటే f of x అనేది ఒక లిమిట్ని, ఫైనైట్ వాల్యూని అప్రోచ్ అవుతుంది యాజ్ x tends to a minus. స్టూడెంట్స్ రిమెంబర్ దిస్ a minus ఇండికేట్స్, a minus అంటే నాట్ -a, గుర్తుపెట్టుకోండి, -a కాదు ఇది, a minus. a minus అంటే ఏంటి? x approaching ఇది OA approaching from left. So this indicates x approaches to a minus indicates that is approaching from left side, అంతేగాని -a అని కాదు. సో x is approaching from x tends to a plus మీనింగ్ ఏంటి? x is approaching from right side. ఆ మైనస్లు ప్లస్లు దేని ఇండికేట్ చేస్తాయి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుందా, రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుందా అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ 2ని ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి, ఓకే, దట్ ఈస్ వెరీ క్లోజ్. అప్రోచింగ్ మీన్స్ వెరీ క్లోజ్ అని చెప్పాను కదా. వెరీ క్లోజ్ అంటే అర్థమైంది 2కి చాలా దగ్గర నుంచి అప్రోచ్ అవ్వడం. చాలా దగ్గర నుంచి అంటే 2కి ఇమీడియట్ లెఫ్ట్గా పాయింట్స్ ఏముంటాయి? 1.9, 1.999, 1.99 లైక్ దట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ దగ్గర అంటే ఇక్కడ 1.9 ఉందండి. x 1.9 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే f of 1.9 ఏమవుతుంది? 1.9 + 1. 1.9 + 1 ఏమవుతుంది? 2.9. నెక్స్ట్ 1.99 సబ్స్టిట్యూట్ చేస్తే 2.99. 1.999 సబ్స్టిట్యూట్ చేస్తే +1 యాడ్ చేస్తే 2.999. అంటే f of x, ఈ గ్రాఫ్ చూడండి, దిస్ ఈస్ ద గ్రాఫ్. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు f of x వాల్యూస్ 2.9, 2.999, 2.999 అనుకుంటూ దేన్ని దగ్గరికి వెళ్ళిపోతున్నాయి? 2.9, 2.99, 2.999 అంటే నెక్స్ట్ దేనికి అప్రోచ్ అవుతున్నాం? 3కి అప్రోచ్ అవుతున్నాం. ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర మనం డిసైడ్ చేయట్లేము. 2 దగ్గర ఏమవుతుందో మనం డిసైడ్ చేయట్లేము. 2ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడం, రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ టు రైట్ నుంచి దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫంక్షన్ వాల్యూ దేని దగ్గరికి వెళ్తుంది? దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది లిమిట్. ఓకే, సో యాజ్ x approaches to 2 minus means it is approaching to 2, so f of x is approaching to 3. So f of x is approaching to 3 as x approaches to 2 from left side. ఓకే, సో 2 దగ్గర అది డిఫైన్ అయ్యిందా, డిఫైన్ కావట్లేదా? 2 దగ్గర డిఫైన్ కాకపోయినా పర్వాలేదు. 2 దగ్గర హోల్ ఉంది, 2 దగ్గర డస్ నాట్ ఎగ్జిస్ట్, డిఫైన్ అవ్వట్లేదు, అయినా కానీ పర్వాలేదు, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో లెఫ్ట్ నుంచి ఎటు అప్రోచ్ అవుతుంది, రైట్ నుంచి ఎటు అప్రోచ్ అవుతుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ వీ అప్రోచెస్ 2 ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడాన్ని ఏమంటాం? 2+తో ఇండికేట్ చేస్తాం. సో రైట్ సైడ్ అంటే ఇక్కడ 2.01 తీసుకుంటున్నాను. 2.01 + 1 ఏమవుతుంది? 3.01. 2.001 ప్లస్ నెక్స్ట్ ఇంకా కొంచెం దగ్గరికి వస్తే 2.001, దట్ ఈస్ 3.001. ఇంకా దగ్గరికి వస్తే okay, 2.0001, that is 3.001. So as we approaching 2 from right hand side, then f of x approaches to 3.01, 3.001, 3.001, like that we are approaching 3. So we are approaching 3 from
రైట్ సైడ్. సో దిస్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు 3ని అప్రోచ్ అయింది, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు 3ని అప్రోచ్ అయింది. దెన్ వీ కెన్ సే దట్ ద లిమిట్ వాల్యూ ఎట్ x is equal to 2 ఈజ్ f of x is equal to L. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎల్ని అప్రోచ్ అయ్యి రైట్ హ్యాండ్ లిమిట్ కూడా ఎల్ని అప్రోచ్ అయితే అప్పుడు మనం ఏమని చెప్తామంటే లిమిట్ ఎగ్జిస్ట్ అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. లిమిట్ ఎగ్జిస్ట్ ఎప్పుడవుతుందండి? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అది ఏదో ఫైనట్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అది కూడా అదే ఫైనట్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. దెన్ వీ కెన్ సే దట్ ద లిమిట్ ఈజ్ ఎగ్జిస్ట్. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఇవన్నీ కలిపితేనే ఇది. సో ఇది అర్థమైతే మీకు లిమిట్ అర్థమైనట్టే. సో ఇలాంటి పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో వన్కి లెఫ్ట్ వరకు అది దాని బిహేవియర్ ఎలా ఉందంటే దట్ ఈజ్ లైక్ పారాబోలా, దట్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు x². నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎలా ఉందంటే దిస్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్, దట్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు x. సో వీటినే పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఇలా ఉంటాయి. f of x ఈజ్ ఈక్వల్ టు x² ఇఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, x ఇఫ్ x గ్రేటర్ దెన్ 1. 1 తర్వాత నుంచి దాని బిహేవియర్ x లాగా ఉంటుంది, 1కి లెఫ్ట్ సైడ్ x² లాగా ఉంటుంది. నో ప్రాబ్లం. సో 1 లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు 1 అవుతుంది, రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు 1 అప్రోచ్ అవుతుంది. సో దెన్ 1 దగ్గర లిమిట్ వాల్యూ ఏమవుతుందండి? 1. సో ఈ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ లిమిట్. ఇది మనం ప్రీవియస్లో డిస్కస్ చేసాము. ఓకే, సో ఇంకొక 5 minutes ఇంకా ప్రీవియస్లో ఏమైనా డిస్కస్ చేసామో బోర్డు పైన చూపెట్టి నెక్స్ట్ ఇందులోకి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన లిమిట్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? సో వీ హ్యావ్ 3 methods. వన్ ఈజ్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. కొన్ని ఏంటంటే అసలు ఇలాంటి ప్రాబ్లం ఉండదు, ఆ లిమిట్కి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తేనే వస్తాయి. కానీ అలాంటి ప్రాబ్లమ్స్ మనకి దాదాపు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంత ఈజీ ప్రాబ్లమ్స్ ఇవ్వరు. ఇచ్చిరంటే చాలా లక్కీ ఫెలోస్ అనమాట. ఓకే, సో ఏం లేదు, లిమిట్ x టెన్స్ టు f of x అంటే జస్ట్ ఈ ఏని f of xలో సబ్స్టిట్యూట్ చేయడం, దట్ ఈజ్ f of a. సో ఆ f of a నే మనకి ఆన్సర్ అయిపోతుంది. ప్రాబ్లం ఏముండదు దాంతో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. సో లిమిట్ x టెన్స్ టు 2 x² + 6/x - 1 అంటే జస్ట్ x ప్లేస్లో 2ని రిప్లేస్ చేయడం అంతే. 2² 4, 4 + 6 10, 2 - 1 1, 10/1 బికమ్ 10. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం చేసాం చాలా ప్రాబ్లమ్స్. డైరెక్ట్ ఇలా సబ్స్టిట్యూట్ చేయడం, దట్ ఈస్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. నెక్స్ట్ factorization method. So if the limit x tends to a f of x by g of x is of the form 0/0, 0/0 ఫామ్లో ఉంటే factorization method. Factorization అంటే ఏంటంటే if f of x is a polynomial and g of x is a polynomial. So f of x, g of x రెండు పాలినామియల్స్ అయితే న్యూమరేటర్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది అని అంటే మనం 9th 10th మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి? ఇఫ్ వి సబ్స్టిట్యూట్ ఎ వాల్యూ, ఎ నంబర్ ఇన్ ఏ పాలినామియల్, ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ 0, దెన్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్, దిస్ ఈజ్ అంటే ఈ నెంబర్ ఏదైతే సబ్స్టిట్యూట్ చేసామో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల f of x 0 అవుతుందంటే x - a ఈజ్ ఏ ఫ్యాక్టర్. నెక్స్ట్ g of xలో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది అంటే సేమ్ x - a g of x కూడా ఫ్యాక్టర్ అవుతుంది. అందుకనే ఆ x - a ఏంటైతే ఉంటుందో అది అందులో దాగిపోయి ఉంటుంది, అంటే ఆ ప్రోడక్ట్లో ఉంటుంది, అదేంటి పాలినామియల్లో ఉంటుంది. కాబట్టి దాన్ని కష్టపడి ఫ్యాక్టరైజేషన్ చేసి బయటికి తీసి బ్యాడ్ అంటే మనకి ప్రాబ్లం రాకుండా చేస్తున్నాయి కదా ఆ ఫ్యాక్టర్. సో ఆ బ్యాడ్ కాంపోనెంట్ని అది ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి దెన్ మనం ధైర్యంగా ఈ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్తో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు ఇది ఉందండి, x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 3² - 9, 9 - 9 0/0 ఫామ్కి వచ్చేసింది. సో ఇందులో ఎవరు దాగిపోయి ఉన్నారు? x - 3 డినామినేటర్లో క్లియర్గా కనబడుతుంది. ఓకే, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది కాబట్టి దట్ ఈజ్ ఎ లీనియర్ పాలినామియల్. x - 3 దానికి అదే ఫ్యాక్టర్. కానీ న్యూమరేటర్లో x - 3 ఇన్వాల్వ్ అయింది కానీ మనకు కనబడుతుందా? నో, కనబడట్లేదు. సో ఆ x - 3 ఏదైతే దాగి ఉందో దాన్ని బయటకు తీయాలి అంటే ఏం చేయాలి? ఫ్యాక్టరైజేషన్.
సో 9 ఏం రాసుకోవచ్చు 3 స్క్వేర్, లిమిట్ x టెన్స్ టు 3, లిమిట్ని LT అని రాస్తారు, LIM అని రాస్తారు. ఓకే, నో ప్రాబ్లం. ఎక్కువ టెక్స్ట్ బుక్ కోడింగ్లో మనకి LIM అని ఉంటుంది, దాన్నే ఉపయోగించడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇప్పుడు ఫ్యాక్టర్ కనబడిపోయింది. సో ఇమీడియట్గా వాటిని క్యాన్సిల్ చేయండి. దెన్ మళ్ళీ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ 3 + 3 ఏమైపోతుంది 6. ఇవన్నీ మనం నార్మల్ మెథడ్లో నేర్చుకున్నాం. బట్ మనకి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఇలాంటి కష్ట సమయాలలో 0/0 ఫామ్, ఇన్ఫినిటీ ఫామ్లో ఉన్నప్పుడు మనకి ఉపయోగపడేది ఎవరు? మనకి గ్రేట్ మ్యాథమెటిషియన్ లాపిటల్. ఓకే, చాలామంది ఎలాస్పిటల్ అని కూడా చదువుతుంటారు. సో లాపిటల్ ఇచ్చాడు, దాని LH రూల్. ఓకే, LH రూల్ కూడా అంటూ ఉంటాం. సో లాపిటల్ ఏమని చెప్పాడు? లిమిట్ f(x/g(x) ఎక్స్టెండ్స్ టు a ఈజ్ ఆఫ్ ది ఫామ్ 0/0. 0/0 ఫామ్ కనుక ఉన్నట్లయితే న్యూమరేటర్ని డెరివేటివ్ చేయు, డినామినేటర్ని డెరివేటివ్ చేయి, దెన్ అప్లై ది లిమిట్. ఇఫ్ ఇట్ ఈజ్ అప్రోచెస్ టు లిమిట్ L, దెన్ ద లిమిట్ ఆఫ్ f(x/g(x) ఆల్సో L. ఓకే, సో ఇది కూడా 0/0 ఫామ్ వస్తే డబల్ డెరివేటివ్, ట్రిపుల్ డెరివేటివ్, అట్లా లిమిట్ వచ్చేరాక మనం చేసుకోవచ్చు. దట్ ఈజ్ లాపిటల్స్ రూల్, LH రూల్. సో ఆ LH రూల్ అప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అది ఆల్రెడీ చేసామనుకోండి. సో లిమిట్ x టెన్స్ టు 3 x² మైనస్ 9/x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 3 x² డెరివేటివ్ 2x మైనస్ 9 డెరివేటివ్ 0 x డెరివేటివ్ 1. సో 2 × 3 దట్ ఈజ్ 6. అంటే డెరివేటివ్స్లో పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ రేషనలైజేషన్ మెథడ్. రేషనలైజేషన్ అంటే మనకి ఈ f(x/g(x) ఫామ్లో ఉన్నప్పుడు మనకి కొన్ని ఇలా రూట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో అవి కూడా 0/0 ఫామ్ వస్తాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలి? దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై, డివైడ్ చేసి సాల్వ్ చేయాలి, లేదా LH రూల్ అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దీన్ని √1 + x, దీని యొక్క రేషనలైజేషన్ ఫ్యాక్టర్ √1 + x మైనస్ 1కి √1 + x + 1, దాంతో మల్టిప్లై, డివైడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? లిమిట్ x టెన్స్ టు 0. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0/0 ఫామ్ వస్తుంది, తెలుసు కదా. సో a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a² √1 + x హోల్² మైనస్ 1² x ఇంటూ √1 + x + 1. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో 1 క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది? లిమిట్ x టెన్స్ టు 0 x/x ఇంటూ √1 + x + 1. సో చెప్పాను కదా, ఇలాంటి ఫ్యాక్టర్ ఒకటి లోపల ఇన్వాల్వ్ అయి ఉంటుందని చెప్పేసి. ఇది 0 అవుతుందంటే కారణం ఎవరు? x. లోపల ఈ న్యూమరేటర్లో x దాగి ఉంది, దాన్ని ఇప్పుడు రేషనలైజేషన్ చేయడం వల్ల బయటకు వచ్చేసింది. సో దెన్ క్యాన్సిల్ ఇట్, దెన్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్. సో 1/2 వచ్చేస్తుంది. 1/√1 + 0 అంటే 1 + 1, 1/2 వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ది మెథడ్స్. ఇట్లా ఫాలో అవుతూ మనం చేయాలి. సో వీటిని ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా చేయాలనేది ఇప్పుడు చేసేద్దాం. సో ఇంకా ఏం నేర్చుకున్నాం మనం ప్రీవియస్ వీడియోలో? LH రూల్ నేర్చుకున్నాం, స్క్వీజ్ ప్రిన్సిపల్, దట్ ఈస్ శాండ్విచ్ థీరం రిజల్ట్ నేర్చుకున్నాం. అంటే FGH దానికి సంబంధించి నేర్చుకున్నాం కదా, అదొకటి. తర్వాత కొన్ని ఒక 8 స్టాండర్డ్ లిమిట్స్, 8 స్టాండర్డ్, అందులో ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మిగతాయి మనం బై ప్రాక్టీసింగ్ లేదా ఓకే. సో 8 గుర్తుపెట్టుకున్న పర్వాలేదు. అలాంటి ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అలాంటి లిమిట్ కనబడగానే ఆన్సర్ చేయగలుగుతాం. సో ఆ 8 మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటాను. మధ్యలో మళ్ళీ ఎక్కడైనా కనబడితే మిమ్మల్ని గుర్తు చేస్తాను, చెప్పేసేయాలి మీన్స్ వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేసేసేయాలి. ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ లేదు కదా. సో వీడియో పాజ్ చేయాలి, ఆన్సర్ చేయాలి, చెక్ చేసుకోవాలి. ఓకే, రైట్. సో లెట్ us solve some beautiful problems. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏంట్రా బాబు, ఇవి ఆల్రెడీ చెప్పాడు కదా ప్రీవియస్ వీడియోలో, మళ్ళీ ఎందుకు పెట్టాడంటే చిన్న ఒక టూ పాయింట్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఏంటంటే ఇది ఓకే, మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, n × a⁻n-1. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే దాని నుంచి ఇది వస్తుంది. ఇలా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ లాజిక్ చెప్తున్నాను, ఎన్ని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవాలని బాధపడాల్సిన అవసరం లేదు. అందుకనే ఇది మళ్ళీ ఒకసారి తీసుకొచ్చాను మీ ముందుకి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే దీన్ని ఈజీగా రాసుకోవచ్చు. ఎలా? లిమిట్ x టెన్స్ టు a x⁻m−a⁻m/x - a తో డివైడ్ చేస్తున్నాను. డినామినేటర్ x⁻n - a⁻n కూడా x - a తో డివైడ్ చేస్తాను.
అప్పుడు న్యూమరేటర్ ఏమైపోతుంది ఎంచాక m ఇంటూ ఏ పవర్ m మైనస్ 1, డినామినేటర్ n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1, దీని నుంచి ఇది వచ్చేస్తుంది, ఆల్రెడీ చెప్పాను. ఓకే, వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. మీకు బైనామియల్ థీరం కనుక నేర్చుకొని ఉన్నట్లయితే, ఓకే, బైనామియల్ థీరం నేర్చుకుని ఉన్నట్లయితే ఈ 1 + x హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ మీకు తెలిసి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ బైనామియల్ థీరం వరకు మనకి ఎందుకండి, అది ఎందుకు సార్ అని ఇప్పుడు మీకు కనుక అనిపిస్తే, సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. యాజ్ x అప్రోచెస్ టు 0, 1 + x హోల్ పవర్ n approximately equal to 1 + n into x. Okay, similarly for 1 - x whole power n is approximately equal to 1 - nx. సో ప్రీవియస్ వీడియోలో కొంచెం టైం లేకపోవడం వల్ల అది ఇంక్లూడ్ చేయలేకపోయాను. ఇది కొత్త పాయింట్, చాలా 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 ప్లేస్లలో మనకి చాలా యూజ్ అవుతుంది. అంటే మీరు ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు వాటిని, ఎందుకంటే చాలా చాలా షార్ట్ కట్స్ని గుర్తుపెట్టుకోవడం వల్ల అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో అందుకని వన్ మోర్ ఆల్టర్నేట్ మెథడ్. ఓకే, సో చాలా 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 బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. యాజ్ ఎక్స్ అప్రోచెస్ టు 0, ఓకే, మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఇది కూడా. నేను ఇక్కడ ఏదైతే ఫార్ములాస్ మెన్షన్ చేస్తున్నానో ఆ లిమిట్ దేన్ని అప్రోచ్ అవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దేనికైనా కానీ ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే, సార్ ఫార్ములా చెప్పాడు కదా, కానీ నాలాంటి అతను క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే ఏం చేస్తాడు, మిమ్మల్ని బుట్టలో పడేయడానికి. సో ఇక్కడ x → 0 పెట్టకుండా ఇక్కడ ఇంకేదో పెడతాడు. ఓకే, పెడితే మీరు డైరెక్ట్గా చూసేసి ఎన్ అని పెట్టేస్తారు చాలామంది, ఈ షార్ట్ కట్స్కి అలవాటు అయిపోయిన వాళ్ళు. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, కాన్సన్ట్రేట్ ఆన్ లిమిట్ ఆల్సో. ఓకే, లిమిట్ ఏమి ఇచ్చాడో కూడా చూడాలి. సో లిమిట్ x → 0 దిస్ అప్రోచెస్ టు n. మీకు కనుక డైరెక్ట్ గుర్తున్నట్లయితే, క్లారిటీ ఉన్నట్లయితే ఫాలో అవ్వండి, లేకపోతే చూడండి, ఇది గుర్తుండాలి. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అవన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకే, యాజ్ ఎక్స్ అప్రోచెస్ టు 0, ఎక్స్ 0 దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు 1 + x హోల్ పవర్ n ఇది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఏమన్నాను, 1 + nx. ఇది అన్నీ అప్రోచ్ అవడమే కాబట్టి మనం ఇలా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 1 - x హోల్ పవర్ n అప్రోచెస్ టు 1 - nx. సో ఇప్పుడు దీన్ని చూడండి. సో థర్డ్ ఫామ్లో ఏమైపోతుంది, లిమిట్ x → 0, 1 + x హోల్ పవర్ n. సుమన్ సార్ ఏం రాయమన్నారు, 1 + nx -1 యాజ్ ఇట్ ఈస్ బై x. ఓకే, now 1 gets cancel, nx by x అంటే మళ్ళీ xx క్యాన్సిల్, డైరెక్ట్ అని వచ్చింది. ఓకేనా, సో మీకు నచ్చిందా ఈ ఫార్ములా, ఈ లాజిక్ నచ్చింది కదా? మరి నచ్చినట్లయితే కింద వెంటనే లైక్ చేయండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ లిమిట్ x → 0, 1 - x హోల్ పవర్ n. ఇది కూడా అలానే చేసేద్దాం. లిమిట్ x → 0, 1 - x హోల్ పవర్ n. నేను రాయమన్నాను 1 - nx -1 by x, 1 క్యాన్సిల్, xx క్యాన్సిల్, -n. ఓకే, సో ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నింటికి కామన్ ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీటికి కూడా అంతే. ఇదేం జరుగుతుంది, లిమిట్ x → 0, 1 + x హోల్ పవర్ m రాయొచ్చు, 1 + mx అవుతుంది, -1 by 1 + nx అవుతుంది, -1. సో ఇక్కడ న్యూమరేటర్లో 1 క్యాన్సిల్, 1 క్యాన్సిల్, అప్పుడు mx by nx మిగులుతుంది. లిమిట్ x → 0, mx by nx అవుతుంది, xx క్యాన్సిల్, సో ఫైనల్గా m/n. ఇది కూడా అంతే. ఓకే, సో -mx -nx మిగులుతుంది, మైనస్ క్యాన్సిల్ అవుతుంది, m/n మిగులుతుంది. ఓకే, అయిపోయినాయి. నెక్స్ట్ ఇది కూడా అంతే. సో లిమిట్ x → 0, 1 + x హోల్ పవర్ m అంటే ఏమవుతుంది, 1 ప్లస్ ఏం రాసుకోవచ్చు, mx, 1 + mx. నెక్స్ట్ 1 + mx, నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఇదేం రాయొచ్చు, 1 + nx by x. సో 1 + mx -1 -nx -nx by x, 1 క్యాన్సిల్, x కామన్ తీస్తే m - n by x, xx క్యాన్సిల్, m - n మిగులుతుంది. ఓకే, సో ఇది కూడా అంతే, m + n మిగులుతుంది. ఓకే, సో నచ్చింది కదా, లైక్ చేశారా? చాలా ఇప్పుడు చూసారా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి.
ఓకే, నెక్స్ట్ ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే దాని నుంచి ఇది వచ్చేస్తుంది. ఓకే, సో మీరు నిన్న నేర్చుకున్న దాంట్లో ఇవాళ మీకు ఎక్స్ట్రా ఇన్పుట్ ఏమి ఇచ్చాను, రివిజన్ చేశాను, యాజ్ వెల్ యాజ్ 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్పాను. ఓకే, సో ఇక్కడ యాజ్ ఎక్స్ అప్రోచెస్ టు 0 1 + x హోల్ పవర్ n ఇది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 + n x 1 - x పవర్ n ఇది అప్రాక్సిమేట్లీ 1 - x. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం నిన్న చెప్పిన ప్రాబ్లమ్స్కి కూడా డైరెక్ట్ ఇట్లాంటి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ x టెండ్స్ టు 0 1 + x హోల్ పవర్ 1/8 -1 - x హోల్ పవర్ 1/8/x ఉందనుకోండి. సో డైరెక్ట్గా ఏం చేయాలి, 1 + 1/8 × x మైనస్ ఆఫ్ 1 దాన్ని ముందుకు రాయడం అంతే, 1/8 × x/x. సో 1 + 1/8x -1 - × -+ 1/8x/x 1 క్యాన్సిల్, 1/8 1/8 ఏమవుతుంది 2/8x/x x క్యాన్సిల్, 2/8 అంటే ఏమవుతుంది 1/4. సో అంటే నీకు ఒకవేళ ఈ ఫార్ములా కనుక గుర్తుంటే ఇంకా తక్కువ టైంలో, లేదా నువ్వు ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే ఈ స్టెప్ మాయమైపోతుంది, నీకు మైండ్లోనే కనబడుతుంది. 1/8x 1/8x క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా 2 స్టెప్లు జంప్ చేసి చేయొచ్చు. ఫార్ములా గుర్తున్నా అదే టైం, ఫార్ములా గుర్తు లేకపోయి నువ్వు క్యాల్కులేషన్లో ఫాస్ట్ ఉన్నా అదే టైం పడుతుంది. సో ప్రాక్టీస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, సో దీంతో నిన్నటి వరకు నేర్చుకున్న దాన్ని మళ్ళీ నెక్స్ట్ టైంలో ఇలాంటి టైం వేస్ట్ చేయడం ఉండదు. ఇవి చాలా ఎసెన్షియల్, కంపల్సరీ అనిపించే నేను మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అండ్ జనరల్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఇవి మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో జనరల్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మీన్స్ y = 8⁴x. నార్మల్గా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే y = e⁴x. బేస్ కనుక a. ఓకే, సో a ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ అదర్ దాన్ 1. ఓకే, డెఫినేషన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ డెఫినేషన్ మీకు 10th క్లాస్లో లాగరిథమ్స్లో అదే ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది, నెక్స్ట్ ఫంక్షన్స్ అనే చాప్టర్లో కూడా ఉంటుంది. దాని గ్రాఫ్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క బిహేవియర్ డెఫినేషన్ కూడా మీరు స్టడీ చేయాలి. ఎందుకంటే కొన్ని సిచ్యుయేషన్స్లో మీ బేసిక్ డెఫినేషన్ నాలెడ్జ్ని కూడా ఈ IIT JEE Eamcetలో టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ డెఫినేషన్స్ ఆల్సో ఇంపార్టెంట్. దాని గ్రాఫికల్ బిహేవియర్ని కనుక మీరు నేర్చుకొని డొమైన్ రేంజెస్ పర్ఫెక్ట్గా అవగాహన ఉన్నట్లయితే బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు డొమైన్ రేంజ్ గురించి. జస్ట్ గ్రాఫ్ కనుక మీ మైండ్లో ఉంటే, అది డొమైన్ అంటే ఏంటి, ఎక్స్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దాని ఆస్తి, అంటే ఆ గ్రాఫ్ యొక్క బిహేవియర్ అది ఎక్కడి వరకు ఆక్యుపై ఉందో దాన్ని ఆస్తి అంటున్నాను నేను. సో దాన్ని డొమైన్ అంటాం. వైలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ గ్రాఫ్ మొత్తం ఆక్యుపై చేయబడిందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రేంజ్. దట్స్ ఇట్, వెరీ సింపుల్. దాని ఫంక్షన్స్లో మనం నేర్చుకుందాం. ఓకే, ఎక్స్పోనెన్షియల్ అంటే ఏదైనా 2, 3, 4, 5 అట్లాంటి నెంబర్ తీసుకోవచ్చు. బట్ ఈ అంటే ఈ. ఓకే, 2.3. ఓకే, దాని 2.3 అంటే ఇట్ ఈస్ ఇరేషనల్ నెంబర్, నైదర్ టర్మినేట్ నార్ రిపీట్స్. దాని పక్కన ఇంకా డిజిట్స్ ఉంటాయి, చూసుకోండి కావాలంటే మీరు. సో ఈ y = e⁴xలో ఈ బేస్ అంటే ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్. ఇక్కడ a అనేది 1, 2 అదర్ దెన్ 1 కదా, 2, 3, 4, 5, 6 ఏదైనా కావచ్చు దాని అర్థం. రైట్, ఓకే. సో మరి వాటి యొక్క లిమిట్స్ ఏంటివి? లిమిట్ x టెండ్స్ టు 0 a⁴x - 1/x. ఓకే, దాని ప్రూఫ్స్ ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, కానీ ఇక్కడ డైరెక్ట్గా మీకు వస్తుంది చూడండి. కానీ మీకు డైరెక్ట్గా చేయాలంటే దట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ 0/0 LH రూల్ కనుక అప్లై చేసినట్టయితే, అంటే మీకు డెరివేటివ్ తెలిసి ఉండాలి. a⁴x డెరివేటివ్ ఏంటి, a⁴x × log a -1 డెరివేటివ్ 0/x డెరివేటివ్ 1. x 0 సబ్స్టిట్యూట్ చేస్తే a⁴0 1 అవుతుంది. 1 × log a బేస్ e. సో what is the limit x tends to 0 a⁴x - 1/x? That is log a base e. మరి లిమిట్ x tends to 0 e⁴x - 1/x ఏమవుతుంది? దట్ ఈస్ అంటే ఏ ప్లేస్లో దీని యొక్క సబ్ కేస్ అనమాట ఇది. a⁴x ఉంది ఇక్కడ ఏముంది e⁴x, అంటే లాగ్ ఏ ప్లేస్లో ఏమొస్తుంది, ఈ వస్తుంది, అంతే కదా. ఒకవేళ మనకి లిమిట్ x tends to 0
2 power x minus 1 by x అంటే ఆన్సర్ ఏంటిది log 2 base e కదా. ఇక్కడ 2 ప్లేస్లో ఏముంది ఈ ఈజ్ ఏ కాన్స్టెంట్ అని చెప్పాను కదా. సో ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ ఏ బేస్ ఈ కాస్త లాగ్ ఈ బేస్ ఈ అవుతుంది. దాని ఆన్సర్ ఏంటిది 1. సో ఏది గుర్తుపెట్టుకోవాలి, లిమిట్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇది ఈక్వల్ టు హౌ మచ్ 1. ఓకే, సో ఇప్పుడు వాటి ముందు వెనకాల కొందరు ఫ్రెండ్స్ వచ్చి చేరుతారు ఎక్స్ ముందు, అప్పుడు కొంచెం స్లైట్ డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఈ వీటి యొక్క ఈ ఫ్యామిలీకి కొందరు పిల్లలు ఉన్నారు, పిల్ల ఫార్ములాలు, అవి తల్లి ఫార్ములాలు, ఇవి పిల్ల ఫార్ములాలు. ఓకే, పేరెంట్ ఫార్ములాస్ కింద పిల్ల ఫార్ములాలు. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఈ పవర్ ఎక్స్ వి, ఇవి ఏ పవర్ ఎక్స్ వి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రా ఎక్స్ ముందు కనుక ఏదైనా కాన్స్టెంట్ కనుక వచ్చినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు 0, లిమిట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక విషయము, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి. సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ క్యూబ్ కానీ, ఓకే, లేదా ఇలా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ 100x మైనస్ 1 బై 100x. ఇక్కడ సేమ్ ఉంటే కూడా దాని ఆన్సర్ లాగ్ ఏనే, దీని ఆన్సర్ కూడా లాగ్ ఏనే. ఇక్కడ సో యాజ్ ఎక్స్ అప్రోచెస్ టు ఎక్సే 0ని అప్రోచ్ అవుతున్నప్పుడు దాని ఎక్స్ స్క్వేర్, దాని స్క్వేర్ కూడా 0ని అప్రోచ్ అవుతుంది, దాని మల్టిపుల్ 100x కూడా 0ని మల్టిపుల్ అప్రోచ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా ఈ పైన కింద ఎక్స్పోనెన్షియల్ సేమ్ ఉంటే దాని ఆన్సర్ లాగ్ ఏ బై లాగ్ ఏ బేసీనే గుర్తుపెట్టుకోండి. సేమ్ ఉంటే సేమ్. ఓకే, దీనికి కూడా అదే. ఓకే, సేమ్ ఉంటే దాని ఆన్సర్ సేమ్. ఓకేనా. ఓకే, సో పైన కింద సేమ్ ఉంటే అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి ఈ పవర్ ఎక్స్ కూడా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఉందనుకోండి, బోత్ ఆర్ సేమ్. సో దెన్ ద ఆన్సర్ ఈజ్ 1. ఓకే, సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై సైన్ ఎక్స్ ఉందనుకోండి, సో 1. ఓకే, రెండు సేమ్ కదా, రెండు సేమ్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికి ఎక్స్ట్రా ఒక కాన్స్టెంట్ ఉంది, కింద లేదు, అది అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ పవర్లో మాత్రమే ఎక్స్కి కాన్స్టెంట్ కోఎఫిషియంట్ ఉన్నప్పుడు అదే కాన్స్టెంట్ అవుతుంది. సో ఇక్కడ పైన న్యూమరేటర్లో డినామినేటర్లో సేమ్ లా ఉంది. సో ఇది ఎలా వస్తుంది అంటే జస్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 పైన కింద ఎక్స్తో డివైడ్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ బిఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. సో ఈ ఫార్ములా ప్రకారం న్యూమరేటర్ ఏమొస్తుంది ఆన్సర్ ఏ, డినామినేటర్ ఏమొస్తుంది బి, దట్స్ ఇట్, ఏ బై బి. దీన్ని కూడా అంతే. సో ఏ మైనస్ బి వస్తుంది. బై యూజింగ్ ఎల్హెచ్ రూల్ చేయొచ్చు, లేదా జస్ట్ యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ 1. ఓకే, సో 1ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే అది ఎలా మారిపోతుంది అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ ఏఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ బిఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ లాగా మారిపోతుంది. ఓకే, సో మళ్ళీ యాడ్ చేస్తే మళ్ళీ ఇది వస్తుంది అనమాట. సో ఫస్ట్ దాని ఆన్సర్ ఏ మైనస్ సెకండ్ దాని ఆన్సర్ బి. సో ఇవి ఎలానైతే చేసామో సేమ్ అదే విధంగా ఇవి కూడా అండి, ఎందుకంటే వీటి ఆన్సర్ ఏమో 1, దీని ఆన్సర్ లాగ్ ఏ బేస్ ఈ కదా. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్ట్రా ఈ కాన్స్టెంట్ ఉంది కాబట్టి పి వస్తుంది, మిగతా ఆన్సర్ లాగ్ ఏ బీసీ. సో ఎక్స్ట్రా ఆన్సర్ పి కాబట్టి పి ఇంటూ లాగ్ ఏ బేసీ న్యూమరేటర్, డినామినేటర్లో క్యూ ఇంటూ లాగ్ బి బేసీ. సో వీ హ్యావ్ ఏ ఫార్ములా ఇన్ లాగరిథమ్స్ పి బై క్యూ. దీని ఏం రాయొచ్చు తెలుసా, లాగ్ ఏ బేస్, ఇలా బేసులు రెండు సేమ్ ఉంటే దాన్ని లాగ్ ఏ బేస్ బి అని రాయొచ్చు. లాగ్ ఏ బేస్ ఈ బై లాగ్ బి బేస్ ఈ ఉంటే, రెండు బేసులు సేమ్ ఉంటే మనం లాగ్ ఏ బేస్ బి అని రాసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ఏ ఫార్ములా ఫ్రమ్ లాగరిథమ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పైన పి ఎక్స్ట్రా ఉంది కాబట్టి పి ఇంటూ లాగ్ ఏ బేసీ అవుతుంది, ఇక్కడ క్యూ ఉంది కాబట్టి క్యూ ఇంటూ లాగ్ బి బేసీ. ఓకే, ఇవి రెండు మెయిన్ ఫార్ములాస్, వాటి నుంచి ఇవి వచ్చాయి. ఓకే, సో నౌ
ఫార్ములాస్ నేర్చుకోవడం అయిపోయింది. నౌ అవర్ ఎయిమ్ ఈస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు దీస్ ఫార్ములాస్. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, సో పాజ్ చేయండి, వీడియోని పాజ్ చేయండి, పాజ్ చేసి ఇవి సాల్వ్ చేయండి. 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, 6 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఆన్సర్స్ పెట్టండి. దెన్ ఆఫ్టర్ చెక్ మై సొల్యూషన్స్. ఓకే, సో కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు సెకండ్స్లో ఆన్సర్ చేస్తారు అంతే. ఓకే, సో లిమిట్ x టెన్స్ టు 0, న్యూమరేటర్ని డినామినేటర్ని ఇప్పుడు ఫార్ములాలో మనకి డినామినేటర్లో x ఉంది కదా, అందుకని న్యూమరేటర్ని xతో డివైడ్ చేస్తున్నాను, డినామినేటర్ని కూడా xతో డివైడ్ చేస్తున్నాను. సో లిమిట్ మనం లిమిట్ f(x/g) అంటే మనం ఏం చేయొచ్చు, లిమిట్ f(x/లిమిట్ g) రాయొచ్చు అని నేర్చుకున్నాం. సో లిమిట్ న్యూమరేటర్కి ఇచ్చేసేయండి, లిమిట్ డినామినేటర్కి ఇచ్చేసేయండి. సో పైన ఆన్సర్ ఏంటి 1, కింద ఆన్సర్ ఏంటిది log a base e. Sometimes answer may be given like this, log e base a. Okay, so 1/log a base e కాస్త పైకి వచ్చేస్తే log e base a అవుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ వన్, లిమిట్ x టెన్స్ టు 0. సో దీన్ని పైన కింద దేంతో డివైడ్ చేద్దాం, x², ఎందుకంటే x² ఉంది కాబట్టి x²తో డివైడ్ చేస్తున్నాను. లిమిట్ x టెన్స్ టు 0, √1 + x². √1 + x² అంటే సుమన్ సార్ ఏం చెప్పారు, 1 + x² హోల్ పవర్ 1 + x హోల్ పవర్ n ఉంటే ఇట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 + nx. ఆ n దీనికి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 1 + x² రూట్ అంటే 1 + x² హోల్ పవర్ 1/2. ఆ 1/2ని ముందుకు రాస్తున్నాను. సో 1 1 క్యాన్సిల్, x² క్యాన్సిల్. సో పైన ఆన్సర్ ఏంటి, ఇది 1, కింద ఆన్సర్ ఏంటి 1/2. సో రెసిప్రోకల్ అయిపోయి 2 అవుతుంది. ఎంత సింపుల్, జస్ట్ లెస్ దెన్ 5 seconds ఆర్ 10 seconds. ఓకే, ఫాస్ట్గా ఉంటే 5 secondsలో వేయచ్చు, ఇంకొంచెం అయితే 10 seconds. ఓకే, సో వరెస్ట్ కేసులో 1 minuteలో చేసేయచ్చు. 1 minute అంతే. ఓకే, సో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే జస్ట్ 5 seconds ఎనఫ్ అంతే. ఓకే, సో ఇది ఇలా చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటి, డైరెక్ట్ చెప్పండి. దీన్ని ఎక్స్తో డైరెక్ట్ చేస్తున్నాను. ఇగో దీన్ని ఎక్స్తో డివైడ్ చేశాను, దీన్ని ఎక్స్తో డివైడ్ చేశాను. సో డివైడ్ చేయండి, మల్టిప్లై చేసిన. ఓకే, సో పైన ఆన్సర్ ఏమైపోతుంది, e⁴ax - 1/x అంటే ఆన్సర్ ఏమన్నాను a. e⁴5x - 1/x అంటే ఏమైపోతుంది 5 అయిపోతుంది. డినామినేటర్లో ఏం చెప్పాను, 1 + x⁴1/2 అంటే 1 + 1/2x. డైరెక్ట్ ఆన్సర్ ఫార్ములా ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్న ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్ వేయచ్చు, 1/2 + 1/2 1. ఓకేనా, నెక్స్ట్ -1 - 1/2x / x. సో 5/1 + 1 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1/2x + 1/2x మిగులుతుంది x. సో xలు క్యాన్సిల్ అయిపోయి 5/1/2 + 1/2 1. 1/2 + 1/2 ½ kg + ½ kg 1 kg. ఓకే, సో 5/1 5 అయిపోతుంది. ఓకేనా, చెప్తున్నాను కదా, ఇది డైరెక్ట్ చూడగానే మీరు ఎక్స్తో డివైడ్ చేయాలి అని ఐడియా రావాలి. సో ఈ ఫార్ములా గుర్తుకొస్తే ఈ ఫార్ములాతో 5 అయిపోతుంది. ఇది మనం ప్రీవియస్ వీడియోలో డైరెక్ట్ ఫార్ములా కూడా నేర్చుకున్నాం. mth రూట్ 1 + x మైనస్ nth రూట్ 1 + x అట్లా ఉంటే m + n అని నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ m అంటే 1/2 1/2. ఓకే, సో దట్ ఈస్ పవర్ m ఉంటే అని ఇట్లా నేర్చుకున్నాం. ఇలా రాస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. 1 + x పవర్ m మైనస్ 1 - x పవర్ n / x ఉంటే ఆన్సర్ m + n. అందుకనే m అంటే ఇక్కడ ఏంటి పవర్ 1/2 కాబట్టి 1/2 + 1/2 1 అయిపోయింది, అంతే సింపుల్. నెక్స్ట్ ఇదేమవుతుంది, దీన్ని కూడా సింపుల్గా వేసేయండి, ఎక్స్తో డివైడ్ చేయండి. ఎక్స్తో న్యూమరేటర్ డినామినేటర్ని సేమ్ ఎక్స్తోనే డివైడ్ చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. సో ఇదేమవుతుంది log a base e బై డినామినేటర్ ఏమైపోతుంది n కదా, అంటే 1/2 అవుతుంది, అంతే కదా.
సో డినామినేటర్ 1/2 అవుతుంది. ఎలా 1 + 1/2x, ఇది 1 + 1/2x, 1 + x హోల్ పవర్ 1/2 అంటే 1 + 1/2x మైనస్ 1/x, 1 క్యాన్సిల్, x క్యాన్సిల్, 1/2. ఈ 1/2 పైకి వస్తే 2 log e, 2 log a బేస్ e ఈజ్ ద ఆన్సర్. లేదా డైరెక్ట్గా మనకి ఇక్కడ లిమిట్ x టెన్స్ టు 0, 1 + x హోల్ పవర్ n మైనస్ 1/x అంటే ఆన్సర్ ఏంటిది n అని మనం దాన్ని నేర్చుకున్నాం. ఇది 1 + x హోల్ పవర్ 1/2 మైనస్ 1/x కాబట్టి 1/2 ఈజ్ ద ఆన్సర్. 1/2 పైకి వస్తే 2 అవుతుంది. 2 log a బేస్ e. ఇలా డైరెక్ట్ ఇలా ఎందుకు చెప్తున్నాను? ఓకే, సో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అర్థం ఏంటి? యావరేజ్, ఎబో యావరేజ్ అయ్యే ఉంటారు. ఓకే, బిలో యావరేజ్ స్టూడెంట్స్ వేరే లోకాలలో ఉన్నారు. ఓకే, కొందరు మాత్రమే చూడగలుగుతారు ఈ వీడియో, బిలో యావరేజ్ స్టూడెంట్స్. ఓకే, వాళ్ళు దీన్ని ఒక 2 times వింటే అర్థమైపోతుంది. ఓకే, లర్న్ ఇట్. ఓకేనా, షార్ట్ కట్స్ నచ్చినాయి కదా? లైక్ చేశారా? లైక్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్, ఇంత వాల్యుయబుల్ కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. నౌ దీని సంగతి ఏంటి? లిమిట్ x టెన్స్ టు 0, పైన xతో డివైడ్ చేశాను, కింద కూడా xతో డివైడ్ చేశాను. సో పైన ఏమైంది? ఇది కదా ఫార్ములా, లాగ్ ఏ మారిపోయింది ఇక్కడ 10 అనమాట, log 10 బేస్ e అనమాట. బై కింద సంగతి ఏంటి? 1 మైనస్, దీన్ని ఏం రాసుకోవచ్చు? 1 మైనస్ ఆఫ్ 1/2x అంతే కదా. 1 - x హోల్ పవర్ n ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 - x అంటే 1 - x పవర్ 1/2 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 - 1/2x బై x అవుతుంది. లిమిట్ రాయట్లేదు ఇంకా నేను. log 10 బేస్ e, దీని సంగతి ఏంటి? మైనస్ ఇంటూ 1 -1, మైనస్తో మల్టిప్లై అయ్యాలి గుర్తుపెట్టుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2x బై x. 1 క్యాన్సిల్, x క్యాన్సిల్, 1/2 పైకి వస్తే 2 log 10 బేస్ e. Sometimes the answer they will give like this, log ఈ 2 పైకి వెళ్ళిపోతే 10 స్క్వేర్ అవుతుంది. సో log 10 స్క్వేర్ అంటే ఎంత? 100. log 100 బేస్ e లేదా log 100. 2 log 10 is nothing but log 100. ఓకేనా, నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్? దీని సంగతి ఏంటి? లిమిట్ x టెన్స్ టు 0, 3/5x మైనస్ 1/x, దాన్ని xతో డివైడ్ చేశాను, డినామినేటర్కి కూడా xతో డివైడ్ చేశాను. ఓకే, నేను డైరెక్ట్ క్వశ్చన్ రాశాను కదా, డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. సో పైన అది ఏమైపోతుంది? మనకు నేర్చుకున్న ఫార్ములా నుంచి 5 log 3 బేస్ e అవుతుంది. కింద మనం నేర్చుకున్న 1/3 + 1/3 m + n అని నేర్చుకున్నాం, 2/3 అవుతుంది. 3 పైకి వస్తే 15/2 log 3 బేస్ e. జస్ట్ లెస్ దెన్ 5 seconds. అంటే నేను రాస్తున్నాను కదా, అంత మైండ్లో క్యాలిక్యులేట్ అయిపోతూ ఉంటుంది. సో అదనమాట సంగతి. ఇది ఎలానో చూద్దాం. ఓకే, సో ఇది ఏ పవర్ x లాగా ఉంది కాబట్టి x ముందు మళ్ళా ఇలా ఏ పవర్, ఇది లైక్ దిస్. సో దాని ఆన్సర్ ఏంటి? p అంటే ఏంటి? పైన ఉన్న 5 log 3 బేస్ e బై, దీని సంగతి ఏంటంటే 1 + x హోల్ పవర్ 1/3 నేను రాయొచ్చు, 1 + 1/3x మైనస్ ఆఫ్ 1 - 1/3x బై x. ఓకేనా, సో మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ 1 -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 క్యాన్సిల్. సో x కామన్ చేస్తే x కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 1/3 + 1/3 2/3, 5 log 3 బేస్ e, 1/3 + 1/3 2/3, 2/3 పైకి వస్తే 3/2 అవుతుంది. 3 5 15/2 log 3 బేస్ e. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, ఇలా ఈ విధంగా మనం చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకే, చాలా షార్ట్ కట్స్, LH రూల్, ఇలా మనకి అన్వాయుధాలు అనమాట. ఓకే, సో ఆపద్కాలంలో మనల్ని ఆదుకునే ఆయుధాలు ఈ ఫార్ములాస్. సో ఫార్ములాస్ని బాగా ప్రాక్టీస్ చేయండి. చెప్పాను కదా, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ లాజిక్ ఏంటో గుర్తుపెట్టుకొని సరిపోతుంది. మెయిన్ ఈ 2 ఫార్ములాస్, బాక్స్ కొట్టిన 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని వీటిని అనలైజ్ చేసుకోండి, అర్థం చేసుకొని పెట్టుకోండి. మనం ఈజీగా, అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం ఎక్కువ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే
మనకి ఐడియా వస్తుంది. సో మీ వర్క్ ఏంటంటే ఇప్పుడు నేను ఇవాళ చెప్పిన ఈ వీడియోని బాగా ప్రాక్టీస్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మన టెక్స్ట్ బుక్లో ఏమున్నాయో చూసి వాటిని జస్ట్ మీరు టైం చూసుకోండి, 5 సెకండ్స్ 10 సెకండ్స్ లోపల ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూసుకొని టైం పెట్టుకొని టైం బౌండ్ పెట్టుకొని ఆన్సర్ చెక్ చేసుకోండి. ఆ ఆన్సర్స్ కనబడుతుంటే మనం సాల్వ్ చేసుకుంటూ ఇప్పుడు సుమన్ సార్ చెప్పిన లాజిక్స్ని వినుకుంటూ ఆ ఆన్సర్ సాల్వ్ చేసుకుంటూ ఉంటే మనకు ఆన్సర్ కనబడగానే ఆ థ్రిల్లే వేరు. ఓకే, ఆ థ్రిల్ని ఫీల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా. సో ఈ వీడియోలో మీకు దాదాపు హాఫ్ అన్ అవర్ ప్రీవియస్ వీడియోనే, అంటే అందులో నాకు ఎసెన్షియల్ ఖచ్చితంగా కొన్ని అడిషనల్ పాయింట్స్ యాడ్ చేయాలనిపించి మనం మళ్ళీ చేయడం జరిగింది కొన్ని పాయింట్స్. ఓకే, సో వాటిని జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది నెక్స్ట్ వీడియో కూడా చాలా తక్కువ డ్యూరేషన్లో మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ. బాగా ప్రాక్టీస్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.